నమస్తే ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. డిస్క్ బల్జ్ సమస్య అంటే ఏంటి? డిస్క్ ప్రొలాప్స్ మరియు హెర్నియేటెడ్ డిస్క్ మధ్య తేడా ఏంటి? డిస్క్ బల్జ్ సమస్యల ముప్పు ఎవరికి ఉంటుంది? డిస్క్ బల్జ్ సమస్యలకు ఆయుర్వేదంలో ఎలాంటి చికిత్సలు అందిస్తారు? ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్స్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలచే గుర్తింపు పొంది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని మూలికా మందులతో చికిత్స అందించబడుతుంది. దీర్ఘకాలిక కీళ్ల నొప్పుల సమస్యలపై చికిత్సా విధానాలను వివరించేందుకు ఆయుర్వేదంలో ఎన్నో ఏళ్ల నుండి ప్రసిద్ధిగాంచిన మరియు కేవలం హైదరాబాద్లోనే కాకుండా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, ఇతర ప్రాంతాల్లో కూడా బ్రాంచ్లు కలిగిన ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్స్ నుంచి డాక్టర్ సి మాధవి గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అండి. డిస్క్ సమస్య అంటే ఏంటి? వెన్నెముకలో ఎగ్జాక్ట్గా ఇది ఎక్కడ స్టార్ట్ అవుతుంది మేడం? ముఖ్యంగా డిస్క్ సమస్య అని మనం చెప్పుకునే ముందు డిస్క్ అంటే మనకి వెన్నెముకలో ఎలాంటి అనాటమీ అనేది ఉంటుంది అనేది ముందుగా తెలుసుకుంటే మనకు కరెక్ట్గా ఉంటుంది. వర్టిబ్రల్ కాలం అని చెప్తాము వెన్నెముకని. ఇది మనకి ఏంటంటే టోటల్గా 33 వర్టిబ్రా అంటే 33 వెన్న పూసలు, వెన్న ఎముకలతో మనకి నిర్మించబడి ఉంటుంది. దీన్నే మనం డివైడ్ చేసుకుంటే మెడ భాగంలో కానివ్వండి, వీపు భాగంలో, ఇంకా నడుం భాగంలో, ఇలా మెడ భాగంలో మనకి సర్వైకల్ రీజన్ అని చెప్తాము. దీనిని మనం 7 బోన్స్తో స్టార్ట్ అయి ఉంటుంది. ఈ మెడ భాగంలో ఉండే ఎముకల్లో ఏదైనా సమస్య వస్తే దాన్ని మనం సర్వైకల్ స్పాండిలైటిస్ అని కూడా చెప్తూ ఉంటాము. అలాగే మనకి ఏంటంటే నడుంలో కూడా అంటే లంబార్ రీజన్ అని చెప్తాము. ఈ రీజన్లో మనకి L1 నుంచి L5 వరకు అంటే టోటల్ 5 బోన్స్తో మనకి నిర్మించబడి ఉంటుంది. దీంట్లో వచ్చే మనకి ఏదైనా ఇబ్బంది కలిగితే దాన్నే మనం లంబార్ స్పాండిలైటిస్ లేదా నడుము నొప్పి అని చెప్తూ ఉంటాం. దీంట్లో ఏంటంటే మనకి ఎముకల మధ్యలో గుజ్జు వంటి పదార్థం అనేది ఉంటుంది. ఇక్కడ మనకి ఏదైనా సమస్య మొదలైందంటే దానినే మనం వెన్నుపూస సమస్య లేదా డిస్క్ సమస్యగా చెప్పుకుంటాము. ఇది ముఖ్యంగా మెడ భాగంలో కానివ్వండి, నడుం భాగంలో ఎక్కువగా వస్తూ ఉంటుంది. మనకు ఫస్ట్ కాలర్ స్నేహ రెడీగా ఉన్నారు. నమస్తే అండి. మాట్లాడండి. హలో, మీ సమస్య ఏంటో డాక్టర్ గారితో మాట్లాడండి. మేడం, మా పెద్దనాన్న గారికి 2 years నుంచి నడుము నొప్పి ఉంటుందండి. ఓకే. బయట హాస్పిటల్లో చూయించుకుంటే నడుము దగ్గర అరిగింది, ఆపరేషన్ అని చెప్తున్నారు. ఓకే. కానీ మా పెద్దనాన్న ఆపరేషన్ కి భయపడుతున్నారు. ఆపరేషన్ లేకుండా చూస్తారండి. ఏజ్ ఎంత ఉంటారండి? తను ఏం వర్క్ చేస్తారు? వ్యవసాయం చేస్తారండి. ఓకే. 58 years ఉంటాయి వారికి. ఓకే. ఇంకా ఏమైనా అంటే ఓన్లీ నడుము నొప్పేనా లేకపోతే కాళ్ళల్లో తిమ్మిర్లు రావడం కానీ ఇంకా వేరే ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయా? అంటే 1 side నరం అనేది లాగినట్టు అవుతుంది, తిమ్మిరి లాగా వస్తుంది అని చెప్తున్నారు. ఓకే. ఓకే అండి. నొప్పి అనేది ఎక్కువగా ఉంటుంది, కూర్చోలేకపోతున్నారు అంటున్నారు. ఓకే. తిన వయసు చూసుకుంటే 58 సంవత్సరాలు, ఇంకా వ్యవసాయం ఫీల్డ్లో ఉన్నారు. ముఖ్యంగా నడుము నొప్పి ఈ పేషెంట్కి రావడానికి రీజన్ మెయిన్గా చూసుకుంటే వ్యవసాయం పనుల్లో ఎక్కువగా వంగి బరువులు ఎత్తడం కానివ్వండి, ఇటువంటి పనులు చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి నడుము నొప్పి అంటే లంబార్ రీజన్లో ఎక్కువగా మనకి L3, L4, L5S1 ఈ 3 రీజన్స్లోనే మనకి ప్రాబ్లం అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఈ రీజన్లో మనకి ఏంటంటే L3, L4 దగ్గర మనకి నరం అనేది ప్రెస్ అవ్వడం వలన అక్కడ నుంచి వచ్చే L5 నర్వ్ అంటే మెయిన్గా మనం సయాటికా నర్వ్ అని చెప్పుకుంటూ ఉంటాము. ఈయన కండిషన్ని సిమ్టమ్స్ కానీ చూసుకుంటే L5 నర్వ్ అనేది నరం అనేది ప్రెస్ అవ్వడం వల్ల అక్కడ ఉండే ఎముకల మీద ఒత్తిడి అవ్వడం వలన ఆ నరం అనేది కంప్రెషన్ అవుతుంది. దీనివల్ల ఏంటంటే కాళ్ళల్లో తిమ్మిర్లు కానివ్వండి, ఇటువంటి సిమ్టమ్స్ అన్ని కనిపిస్తూ ఉంటాయి. సర్జరీ అనేది అవసరం లేదండి. మీరు ఇప్పుడు ఇక్కడ ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్లో ఏ బ్రాంచ్లో అయినా కన్సల్ట్ అయిన తర్వాత ఒకసారి మీ దగ్గర ఏమైనా రిపోర్ట్స్ ఉంటే అవి చెక్ చేసుకున్న తర్వాత మీకుండే కండిషన్ని బట్టి మెడిసిన్స్ ఇంకా కొన్ని ట్రీట్మెంట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎటువంటి సర్జరీ అనేది అవసరం లేకుండానే మీకు ట్రీట్మెంట్ దొరుకుతుందండి. మరో కాలర్ రాజంపేట నుంచి వెంకటేశ్వరులు గారు రెడీగా ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం మేడం. మాట్లాడండి డాక్టర్ గారితో, మీ సమస్య ఏంటో. నమస్కారం మేడం. నమస్తే అండి, చెప్పండి. మేడం, డిస్క్ ప్రాబ్లం ఉంది మేడం నాకు. ఓకే. అంటే బయట చూపిస్తే వాళ్ళు ఏం చెప్పారంటే మీకు నరము ఏదో ఎముక ఒత్తుకుంటుందని చెప్పేసి అన్నారు. ఓకే. మీ ఏజ్ ఎంత అండి? 40 years మేడం. ఓకే. అంటే ఎక్కడ వస్తుంది? నడుములో వస్తుందా మీకు? మెడ దగ్గర వస్తుందా? అంటే ఇప్పుడు నడుము దగ్గర నుంచి కింద తొడ వరకు వస్తుంది. ఓకే. ఓకే అండి. ఏం వర్క్ చేస్తారు? అంటే కిరాణా షాప్ ఉంది మేడం, ఎక్కువగా కూర్చొని వర్క్ చేస్తుంది. ఓకే. ఓకే అండి. ఇంకా ఏమైనా కంప్లైంట్స్ ఉందా? ఓన్లీ పెయినే వస్తుందా? ఇంకా వేరే
సింగిల్ లెగుస్తున్నప్పుడు మొత్తం నడుమంతా పట్టేసినట్టు అనిపిస్తుంది. ఓకే. ఎక్కువ అంటే ఫ్రీగా వర్క్ చేసుకోలేదు. ఓకే అండి. జనరల్గా చూసుకుంటే 40 సంవత్సరాలు పైబడిన వాళ్ళకే ఈ ప్రాబ్లం అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. నడుము నొప్పి కానివ్వండి, మెడ నొప్పి కానివ్వండి, వాళ్ళ లైఫ్ స్టైల్ అంటే ఇప్పుడు తను చెప్తున్నారు ఎక్కువ కూర్చొని వర్క్ చేస్తారని. ఒకే పొజిషన్లో మనం ఎక్కువ కాన్స్టెంట్గా ఉండడం వల్ల ఏమవుతుందంటే అక్కడ డిస్క్స్ మధ్యలో మనకి ఏజ్ అయ్యే కొద్దీ గుజ్జు అనేది ఫస్ట్ స్టార్టింగ్లో మనకి సాఫ్ట్ జెల్ లాగా ఉంటుంది. అది మనకి ఏంటంటే మూమెంట్కి, బాడీ మూమెంట్కి మనకి మరియు ఇంకా వెన్నెముక అనేది అరిగిపోకుండా కాపాడుతూ ఉంటుంది. ఎప్పుడైతే మనకి ఏజ్ రిలేటెడ్గా కానివ్వండి, వాళ్ళు కూర్చునే పొజిషన్ కానివ్వండి, వీటన్నిటి వల్ల మనకు అక్కడ ఆ డిస్క్ అనేది, ఆ జెల్ అనేది మనకి హార్డ్గా అయిపోతూ ఉంటుంది అనమాట. దీనివల్ల అక్కడ నుంచి మనకి ఆ బోన్స్ మధ్యలో అంటే వెన్నపూస మధ్యలో ఎక్కడైతే మనకు నర్వ్ ఎక్కడికైతే మనకు సప్లై అనేది వెళ్తుందో అక్కడ ముఖ్యంగా మనకి పెయిన్ రావడం కానివ్వండి, టింగ్లింగ్ సెన్సేషన్ అంటే పొడిచినట్టు ఉండడం, కొందరికి బర్నింగ్ అంటే మంటలాగా కూడా అనిపిస్తూ ఉంటుంది. ఇటువంటి సిమ్టమ్స్ అన్నీ మనం చూస్తూ ఉంటాము. మీ దగ్గరలో ఉండే ఆర్జీఆర్ హెర్బల్ హాస్పిటల్లో మీ దగ్గర ఎంఆర్ఐ కానివ్వండి, ఎక్స్రే కానివ్వండి, లేకపోతే ఏం రిపోర్ట్స్ లేకపోయినా పర్లేదు, మీరు ఒకసారి కన్సల్ట్ అవ్వండి. మీకున్న కండిషన్ చెక్ చేసుకొని మీ నాడిని చూసి దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుందండి. మరో కాలర్ రమేష్ నల్గొండ నుంచి రెడీగా ఉన్నారు. హలో అండి రమేష్ గారు. మరో కాలర్ విశాల్ రెడీగా ఉన్నారు. హలో అండి విశాల్ గారు. మేడం నమస్కారం. మేడం నమస్తే అండి, మాట్లాడండి డాక్టర్ గారితో. చెప్పండి మేడం. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్, నేను చెప్పండి. వరంగల్ నుంచి కాల్ చేస్తున్నాను. ఓకే. నాకు గత 3-4 years గా డిస్క్ బల్జ్ ప్రాబ్లం వస్తుంది. అంటే బయట చూపించుకున్నాను, ఎంఆర్ఐ స్కానింగ్ తీపిస్తే ఇలా L4-L5 లో గుజ్జు అనేది అరిగిందని చెప్పారు, గ్యాప్ వచ్చిందని చెప్పారు. ఓకే. సో నేను ఎక్కువగా అంటే సిస్టమ్ కింద వర్క్ చేయడం వల్ల బ్యాక్ సైడ్ పిల్లో పెట్టుకుంటూ ఉంటాము, ప్రకారంగా వస్తుంది అని చెప్పారు బయట చూపించినప్పుడు. ఓకే. ఓన్లీ డిస్క్ లో అంటే బ్యాక్ పెయిన్ ఉందా, లేకపోతే మెడలో ఉంటే చేతి తిమ్మిరి రావడం కానీ, కాళ్ళు తిమ్మిరి రావడం? అప్పుడప్పుడు ఈ నడుములో నుంచి కాలు కింద వరకు నడుము అనేది లాగుతూ వస్తుంది మేడం. ఓకే. ఓకే అండి. మీ ఏజ్ ఎంత అండి? 36. ఓకే. తిన కండిషన్ సేమ్ ఆల్మోస్ట్ L4, L5, L5, S1 దగ్గర స్టార్ట్ అవుతుంది పెయిన్. అంటే కాన్స్టెంట్గా కూర్చొని వర్క్ చేస్తున్నారు, ప్లస్ ఏజ్ రిలేటెడ్గా అంటే 30+ ఎందుకు వస్తుంది అంటే కాన్స్టెంట్గా ఎక్కువ కూర్చొని వర్క్ చేయడం ఒకటి, ఇంకా కరెక్ట్గా డైట్ అనేది ఇరెగ్యులర్ టైమింగ్స్ ఫాలో అవ్వడం, కాల్షియం డెఫిషియన్సీ ఉండొచ్చు, లేకపోతే ఈ కండిషన్స్ అన్నీ కూడా మనకి ఆ ప్రాబ్లం అనేది స్టార్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. L4, L5 దగ్గర ఇందాక చెప్పినట్టు సయాటిక్ నర్వ్ అనేది మనకి ముఖ్యంగా మన బాడీలో బిగ్గెస్ట్ నర్వ్ అనమాట. అదేంటంటే మనకి నడుము దగ్గర స్టార్ట్ అయ్యి తుంటి దగ్గర నుంచి తొడ వెనుక భాగం నుంచి మనకి పాదం వరకు స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే మనకు అక్కడ డిస్క్ అనేది అక్కడ గుజ్జు బయటకు రావడం, ఆ నరం అనేది ప్రెస్ అవుతుందో దానివల్ల ఏంటంటే అక్కడ నుంచి వచ్చే నర్వ్ మొత్తం ఎక్కడైతే సప్లై ఉంటుందో అక్కడంతా మనకు ఆ సిమ్టమ్ పెయిన్ కానివ్వండి, తిమ్మిర్లు కానివ్వండి, కొందరిలో ఏంటంటే కొంచెం ఏజ్ ఎక్కువ అయ్యి సివియర్ అయ్యే కొద్దీ మనకి ఆ సయాటిక్ నర్వ్ కంప్రెషన్ ఎక్కువ ఉన్న స్టేజ్లో ఏమవుతుందంటే కొందరికి ఫుడ్ డ్రాప్ అంటాము. యాక్చువల్లీ మనకి ఏంటంటే కాలు పాదం అనేది వీక్ అయిపోతూ ఉంటుంది అనమాట కొన్ని సివియర్ కండిషన్స్లో. ఇటువంటి సిమ్టమ్స్ అంటే స్టార్టింగ్ స్టేజ్లో అయితే మనకి మెయిన్గా పెయినే ఉంటుంది, సివియర్ అయ్యే కొద్దీ మనకి ఈ సిమ్టమ్స్ అనేది ఎక్కువగా కనిపిస్తుంటాయి. కాబట్టి నెగ్లెక్ట్ చేయకుండా మీరు ఒకసారి మీ రిపోర్ట్స్ కానివ్వండి తీసుకొని దగ్గరలో ఉండే ఆర్జీఆర్ హాస్పిటల్లో మీట్ అవ్వండి. మరో కాలర్ రమేష్ రెడీగా ఉన్నారు. హలో అండి. హలో మేడం, నమస్కారం మేడం. చెప్పండి మేడం, ఆర్జీఆర్ హాస్పిటల్ కదండి ఇది? చెప్పండి మీ ప్రాబ్లం. ఇట్లా మా నాన్నగారికి 50 సంవత్సరాలు పైన ఉంటాయి మేడం. ఇట్లా కార్పెంటర్ పని చేస్తాము. ఓకే. బాగా డిస్కులరీ అని చెప్పారు మేడం, బయట చూపిస్తే ఇట్లా ఆపరేషన్ పడుతుందని చెప్పారు. ఎక్కువ పని చేసుకోలేకపోతుంది మేడం, బాగా ఇబ్బంది పడుతున్నాను. ఓకే అండి. ఏజ్ ఎంత ఉంటారండి? 55 పైన ఉంటుంది మేడం. ఇంకా వేరే కంప్లైంట్స్ ఏమైనా ఉందా, షుగర్ కానీ ఇటువంటి కంప్లైంట్స్? సమస్యలు ఏం లేదు మేడం. బాగా ఈ నడుము ఈ డిస్కులనే బాగా నొప్పి వస్తుందని చెప్పాడు. ఏం పని కూడా ఎక్కువ చేస్తలేదు మేడం, బాగా ఇబ్బంది పడుతున్నాడు. ఓకే అండి. ఓకే. ముఖ్యంగా చూసుకుంటే నడుము అంటే ఆల్మోస్ట్ మెడ కానీ వీపు భాగంలో కానీ కొందరికి ఏంటంటే ఎక్కువ నడుములోనే ప్రాబ్లం. ఎందుకు అంటే వాళ్ళు కూర్చునే పొజిషన్ కానివ్వండి, ఎక్కువగా మనం వంగి లేవడానికి కానివ్వండి, ఇవంతా కూడా నడుమే యూజ్ చేస్తూ ఉంటాము. దీనివల్ల ఏంటంటే మనకు అక్కడ లంబార్ స్పాండిలైటిస్, ఇప్పుడు గుజ్జు అరుగుదల కానివ్వచ్చు, లేకపోతే ఎముకలు అనేది వీక్ అయిపోతూ ఉంటాయి. కొందరికి ఏంటంటే కాల్షియం డెఫిషియన్సీ వల్ల ఆస్టియోపోరోసిస్ అనేది బోన్స్ అనేది వీక్ అవుతూ ఉంటుంది. 50+ అని చెప్తున్నారు పేషెంట్ ఏజ్ కూడా. ఒకసారి మీ ఎంఆర్ఐ కానివ్వండి, స్కాన్ రిపోర్ట్స్ తీసుకొని
డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి, ఖచ్చితంగా మీకు పరిష్కారం అనేది దొరుకుతుందండి. మరో కాలర్ మహేష్ రెడీగా ఉన్నారు. హలో అండి మహేష్ గారు. హలో మేడం. మాట్లాడండి డాక్టర్ గారితో. మేడం యాక్చువల్ గా మా బ్రదర్ 35 years ఉంటాడు మేడం. ఓకే. తను కార్ డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు. ఓకే. సో అతనికి మన దగ్గర నరమో బోన్ ఏదో ఒత్తిపోతున్నట్టు అనిపిస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు మేడం. ఓకే. సో వేరే హాస్పిటల్కి వెళ్ళాము, వెళ్తే అక్కడ MRI తీశారు. ఓకే. తీసిన తర్వాత ఆ బోన్ పైన ప్రెషర్ పడుతుందని చెప్పేసి సర్జరీ చేయాలి అని చెప్పి సజెస్ట్ చేశారు. ఓకే అండి. ఏజ్ ఎంత అన్నారండి? 35 days ఉంటారు మేడం. ఓకే. ఓకే. యాక్చువల్గా మన దగ్గర టీవీ చూస్తారు, చూసిన కాల్ చేసి ఇలా అంటే మీకు కాల్ చేశాను. ఓకే. సర్జరీకి బదులు ఇక్కడ మన దగ్గర ఏమైనా ట్రీట్మెంట్స్ ఉంటాయా మేడం? మెడిసిన్స్ ఉంటాయా? ఖచ్చితంగా ఉంటాయండి. ట్రీట్మెంట్స్ ఉంటాయి, ఇంకా హెర్బల్ మెడికేషన్స్ కూడా ఉంటాయి. వాళ్ళకు ఉండే సివియారిటీని బట్టి, అంటే ముఖ్యంగా స్టార్టింగ్ స్టేజ్లో అయితే మనకేంటంటే నడుములో మైల్డ్గా పెయిన్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. జనరల్గా ఎక్కువసేపు కూర్చోవడం వల్ల నాకు నడుము నొప్పి వచ్చింది అని అనుకుంటూ ఉంటారు. కాకపోతే స్టార్టింగ్ స్టేజ్లోనే మనం ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల, మెడికేషన్స్ అండ్ పంచకర్మ ట్రీట్మెంట్స్ చేయడం వల్ల మళ్ళీ మనకు ఆ ప్రాబ్లం అనేది అగ్రివేట్ అవ్వకుండా, అంటే సిమ్టమ్స్ అనేది మనం స్టార్టింగ్ స్టేజ్లోనే తగ్గించుకోవచ్చు. అంటే మళ్ళీ తిమ్మిర్లు రావడం కానివ్వండి, నరం ప్రెస్ అవ్వడం, ఇటువంటి కండిషన్స్ అన్నీ లేకుండా నొప్పితోనే మనకి క్లియర్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా మీరు ఒకసారి ఆపరేషన్స్ అనేది అవసరం ఉండదండి. ఈ ఏజ్లోనే ఆపరేషన్కి వెళ్ళకూడదు. యాక్చువల్లీ 30+ చెప్తున్నారు కదా, మీకు మెడిసిన్స్తోనే ఆల్మోస్ట్ చాలా వరకు క్లియర్ అవుతుంది. ఒకసారి దగ్గరలో ఉన్న RJR డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. మేడం, హెర్నియేటెడ్ డిస్క్ ప్రొలాప్స్ వీటి మధ్య డిఫరెన్స్ ఏంటి మ్యామ్? డిస్క్ ప్రొలాప్స్ అనేది ఇందాక మనం చెప్పుకున్నట్టు డిస్క్స్ మధ్యలో, అంటే మనకి సాఫ్ట్ జెల్ వంటి పదార్థం అనేది ఉంటుంది ప్రతి డిస్క్లోనూ. అదేంటంటే మనకి షాక్ అబ్జార్బర్స్ లాగా, అంటే మనం ఎక్కడైనా ఇప్పుడు బైక్ మీద వెళ్ళినప్పుడు, ఎగుడుదిడు ప్రదేశంలో వెళ్ళినప్పుడు కానివ్వండి, ఇక్కడంతా కూడా మన వెన్నెముకను అనేది కాపాడుతూ ఉంటుంది. ఎప్పుడైతే మనకు ఏజ్ ఎక్కువ అవ్వడం కానివ్వండి, లేకపోతే కొంచెం పడడం కానివ్వండి, బైక్ మీద నుంచి పడుతూ ఉంటారు కొందరు, ఇటువంటి కండిషన్స్లో ఏమవుతుందంటే ఆ సాఫ్ట్ జెల్ వంటి పదార్థం ఏంటంటే గట్టిపడిపోతూ ఉంటుంది అనమాట. దానివల్ల ఏంటంటే ఆ గుజ్జు అనేది ఎముకలు డిస్క్స్ మధ్యలో ఉండే గుజ్జు అనేది ఇట్లా బయటకి రావడం వలన అక్కడ ఉండే నర్వ్ కంప్రెషన్, ఇప్పుడు ఏంటంటే మనకి డిస్క్స్ మధ్యలో మనకి మెదడు నుంచి వచ్చే నరాలు, అంటే స్పైనల్ కార్డ్ అనేది మనకి నాడీ వ్యవస్థ ఉంటుంది. అది మనకు టోటల్ బాడీకి సప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడైతే మనకు డిస్క్ దగ్గర ప్రాబ్లం అవుతుందో అక్కడ నుంచి మనకి ఎక్కడికి సప్లై, ఉదాహరణకి ఇప్పుడు మెడ భాగంలో చూసుకుంటే అక్కడ నుంచి వచ్చే నర్వ్స్ అనేది మనకి ఎక్కువగా హ్యాండ్స్లో సప్లై అనేది జరుగుతూ ఉంటుంది. నడుము దగ్గర చూసుకుంటే అక్కడ నుంచి వచ్చే సప్లై అనేది మనకి ఎక్కువ లెగ్స్లో ఉంటుంది అనమాట. ఏ డిస్క్ మధ్యలో మనకి ప్రాబ్లం అవుతుందో అక్కడ నుంచి వచ్చే సప్లై అనేది వీక్ అవుతూ ఉంటుంది. దీన్నే మనం అంటే కండిషన్, నరం అనేది ఎక్కడ ప్రెస్ అవుతుందో దాన్ని మనం స్టార్టింగ్ స్టేజ్లో ప్రొలాప్స్గా చెప్పుకుంటాము. డిస్క్ హెర్నియేషన్ అంటే, డిస్క్ హెర్నియేషన్లో మనకి ఏంటంటే ముఖ్యంగా ఇప్పుడు గుజ్జు అనేది బయటకు రావడంతో పాటు మనకు లోపల న్యూక్లియస్ పల్పోసిస్ అనే ఒక మెటీరియల్ ఉంటుంది. అది కొంచెం మనకి టేర్ లాగా, అంటే రప్చర్ అవ్వడం వలన లోపల ఉన్న మొత్తం బయట ఆల్మోస్ట్ రావడం వలన టోటలీ నర్వ్ కంప్రెషన్ అనేది జరుగుతుంటుంది. ఇటువంటి కండిషన్లో, అంటే హెర్నియేటెడ్ డిస్క్ కండిషన్లో ఏంటంటే మనకి సివియారిటీ ఎక్కువ ఉంటుంది అనమాట. అంటే సిమ్టమ్స్లో చూసుకుంటే మనం తిమ్మిర్ల రావడం జనరల్గా చెప్పుకుంటూ ఉన్నాము. దీంతో పాటు ఏంటంటే మనకి అన్కంట్రోల్డ్ యూరినేషన్ కానివ్వచ్చు, లేకపోతే ఫుడ్ డ్రాప్, జనరల్ పాదాల్లో వీక్నెస్ కానివ్వచ్చు, ఇటువంటి సిమ్టమ్స్ అన్నీ ఎక్కువగా ఉంటాయి. హెర్నియేటెడ్ డిస్క్ అనేది మనకి కొంచెం కాంప్లికేటెడ్ డిస్క్ ప్రాబ్లం అని చెప్పుకోవచ్చు. అలాగే మ్యామ్, అంటే ఈ పరిస్థితులకు కారణమయ్యే మన జీవన శైలి అలవాట్లు ఏంటి, అసలు వేటి వల్ల ఈ సమస్యలు వస్తాయి? జీవనశైలి, ఆహారపు అలవాట్లతో మనకి ఏంటంటే ఈ ప్రాబ్లం అనేది ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే ఈ జనరేషన్లో చూసుకుంటే ఎక్కువ లైఫ్ స్టైల్ సెడెంటరీ ఉంది. అంటే కాన్స్టెంట్గా ఒకే పొజిషన్లో ఎక్కువ వర్క్ చేసే వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. ఉదాహరణకు చూసుకుంటే ఏంటంటే కొందరు ఎక్కువ వంగి పనులు చేసే వాళ్ళు ఉంటారు, కొందరు ఏంటంటే కాన్స్టెంట్గా కూర్చొని పనిచేసే వాళ్ళు. ఇటువంటి వాటితో పాటు కొంచెం ఆహారపు అలవాట్లు కూడా, అంటే అవుట్ సైడ్ ఎక్కువ ప్రాసెస్ ఫుడ్ ప్రిఫర్ చేయడం కానివ్వండి, లేకపోతే కొందరు ఏంటంటే కాన్స్టెంట్గా కూర్చొని వర్క్ చేసే వాళ్ళు అధిక బరువు అనేది ఉంటారు. అంటే ఓవర్ వెయిట్ కూడా మనకి ఏంటంటే డిస్క్ ప్రాబ్లం రావడానికి కారణం అవుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా మనం ఏంటంటే కరెక్ట్ చేసుకునే కొద్దీ, అంటే లైఫ్ స్టైల్ ఎక్కువ కాన్స్టెంట్గా ఒకే పొజిషన్లో ఉండే వాళ్ళని పొజిషన్ చేంజ్ చేయడం, లేకపోతే మైల్డ్ ఎక్సర్సైజ్ అనేది చేయడం, ఇటువంటివన్నీ పాటించడం వల్ల మనకు ఆ ప్రాబ్లం అనేది సివియర్ అవ్వకుండా చూసుకోవచ్చు. ముఖ్యంగా ఈ సమస్యలు ఎవరిలో ఎక్కువగా కనిపిస్తాయి మ్యామ్? మేల్సా, ఫీమేల్సా, లేకపోతే జాబ్ కూడా ఉంటుంది కదా, ఎవరిలో ఎక్కువగా కనిపిస్తాయి ఏజ్ వైజ్ కూడా?
సాధారణంగా చూసుకుంటే ఏజ్ రిలేటెడ్గా కానీ జెండర్ రిలేటెడ్గా కానీ సంబంధం ఉండదండి. ఎక్కువగా ఏంటంటే మోస్ట్లీ చెప్పాలంటే లేడీస్లో ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే సర్జరీస్ అనేది అయిన తర్వాత అంటే కొందరికి ఏంటంటే సిజేరియన్స్ అవ్వడము, ఎక్కువ డిస్క్ రిలేటెడ్గా కొన్ని సర్జరీ అంటే ఇంజెక్షన్స్ ఇవ్వడం, ఇటువంటివన్నీ కూడా లేడీస్లో కొంచెం ఎక్కువగా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. కానీ ఇప్పుడు జనరేషన్ చూసుకుంటే ఏజ్ 30+ వాళ్ళకు కూడా జెంట్స్కి కానివ్వండి లేడీస్కి వాళ్ళ వర్కింగ్ స్టైల్ని బట్టి అంటే లైఫ్ స్టైల్ని బట్టి కూడా ఈ డిసీజ్ అనేది రావడం జరుగుతుంది. డిస్క్ ప్రాబ్లమ్స్ అనేది పర్టికులర్గా ఏజ్ రిలేటెడ్ అంటే 30+లోనే సాధారణంగా చూస్తూ ఉంటాం. కానీ ఏంటంటే కొందరు చిన్నప్పుడే అంటే కొంచెం ఎక్కువ అంటే బైక్ మీద పడడం కానివ్వండి, కాలు జారిపడ ఇలాంటి అంటే కండిషన్స్లో ఏమవుతుందంటే వాళ్ళకు కూడా ఈ ప్రాబ్లం అనేది రావచ్చు. కానీ ముఖ్యంగా 30+లోనే ఈ సివియారిటీ కనిపిస్తూ ఉంటుంది. మరో కాలర్ పద్మావతి గారు రెడీగా ఉన్నారు. హలో అండి. హలో అండి, మాట్లాడండి డాక్టర్ గారితో. చెప్పండి డాక్టర్ గారండి. చెప్పండి ప్రాబ్లం ఏంటి? కాలు జాలుస్తుందండి. నా ఇదివరకు నడువు నొప్పి వస్తే ఆపరేషన్ చేస్తున్నాను మేడం. ఓకే, చేశారా ఆపరేషన్? చేశారు మేడం. ఓకే, చేసినా గానీ తగ్గలేదు మేడం, మళ్ళీ వస్తుంది కాలు జాలు. ఓకే, అంటే తిమ్మిరిలాగా వస్తుందా, ఏమవుతుంది? తిమ్మిరిలాగా పొగులల్లో బాగానే ఉంటుంది మేడం, కొంచెం పర్వాలేదు. నైట్ అయ్యేసరికి అసలు పడుకోలేను మేడం. ఓకే, మీ ఏజ్ అండి? నా ఏజ్ 45 ఉంటాయి మేడం, 46, 40. ఓకే, సర్జరీ అయ్యి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? అసలు మరీ భరించలేకపోతున్నాను మేడం, అంది పడుతుంది. ఓకే, అరికాలు కాడ అసలు తిమ్మిర్లను నైట్ కండ్లు కడతాం, నిద్ర పట్టట్లేదు మేడం. అది ఎక్కడెక్కడ హాస్పిటల్ ఉందో అడిగితే చూపించుకున్నాను మేడం. ఓకే, ఈ కండిషన్ చూసుకుంటే ఏంటంటే ఆల్రెడీ సర్జరీ అయింది అంటే లామినెక్టమీ కానివచ్చు, ఇట్లా కొన్ని సర్జరీస్ అంటే చిన్న ఏజ్లోనే చేస్తూ ఉంటారు. మేబీ కాంప్లికేషన్స్ తక్కువ ఉన్నా కూడా సర్జరీ అవసరం అనుకొని సర్జరీకి వెళ్తూ ఉంటారు. కానీ మైల్డ్ కేసెస్లో ఏంటంటే సర్జరీ అవసరం ఉండదండి. స్టార్టింగ్ స్టేజ్లో మెడికేషన్స్తోనే ట్రై చేయాలి. సర్జరీ అయిన తర్వాత కూడా మీకు ఈ ప్రాబ్లం వస్తుందంటే మేబీ మీకు అక్కడ నర్వ్ కంప్రెషన్ అనేది ఇంకా టోటల్గా క్లియర్ అవ్వలేదు. ఒకసారి మీ ఎంఆర్ఐ రిపోర్ట్స్ కానివ్వండి ఇవన్నీ తీసుకొని దగ్గరలో ఉండే ఆర్జేఆర్ డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. ఖచ్చితంగా మీకు అంటే ఆల్మోస్ట్ సర్జరీ అయింది కాబట్టి మళ్ళీ మీకు ఈ కాంప్లికేషన్స్ వస్తున్నాయి. ఈ కాంప్లికేషన్స్ అన్ని రాకుండా మీకు ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. అలాగే మేడం, డిస్క్ సమస్యలకు సంబంధించి స్టార్టింగ్ లక్షణాలు ఎలా ఉంటాయి, ఎప్పుడు డాక్టర్ని సంప్రదించాల్సి ఉంటుంది? డిస్క్ సమస్యలో మనకి స్టార్టింగ్ లక్షణాలను చూసుకుంటే అందరూ కంప్లైంట్ చేసేది నడుము నొప్పి లేదా మెడ నొప్పి, ఈ కంప్లైంట్సే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు చేసే వర్క్స్ వల్ల కానివ్వండి, లైఫ్ స్టైల్ వల్ల కానివ్వండి, స్టార్టింగ్ ఓన్లీ నడుము నొప్పితో స్టార్ట్ అవుతూ ఉంటుంది. నెగ్లెక్ట్ చేస్తే ఏమవుతుందంటే అది మనకి డిస్క్ మధ్యలో అంటే పోరోసిస్ వీక్నెస్ ఎక్కువ ఉండడం వల్ల కానీ దానివల్ల ఏంటంటే అక్కడ మనకి బోన్ కూడా వీక్ అవుతుంది, ప్లస్ అక్కడ ఉండే గుజ్జు కూడా హార్డ్నెస్ అయిపోవడం వల్ల నర్వ్ కంప్రెషన్ జరగడం వల్ల మనకి సిమ్టమ్స్ అనేది ఎక్కువ అవుతూ ఉంటాయి. అంటే టింగ్లింగ్ సెన్సేషన్ కానివ్వండి, కాళ్ళల్లో అంటే చేతుల్లో కానీ కాళ్ళలో కానీ మనకి వీక్నెస్ వస్తుంది. అంటే నరాల బలహీనత, సప్లై అనేది మనకు కరెక్ట్గా లేకపోవడం వల్ల వీక్నెస్ అనేది వస్తూ ఉంటుంది. దీంతోపాటు ఇందాక చెప్పినట్టు కొన్ని సివియర్ కండిషన్స్లో అన్కంట్రోల్ యూరినేషన్, మోషన్ ప్రాబ్లం కానీ ఇటువంటివన్నీ కూడా ఉంటాయి. కాబట్టి సిమ్టమ్స్ సివియర్ అవ్వకముందే మీరు ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. కరెక్ట్ ట్రీట్మెంట్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుందండి. మరో కాలర్ పల్నాడు నుంచి రాధా గారు రెడీగా ఉన్నారు. హలో అండి రాధా గారు, మాట్లాడండి డాక్టర్ గారితో. మా నాన్నగారికి నడుము నొప్పి ఉంది మేడం, 4 years నుంచి. ఓకే, అంటే బయట చూపిస్తే ఇలా నడుము మార్చిందని చెప్తున్నారు. ఓకే, ట్రీట్మెంట్ ఉంటుందా మేడం మంచిగా? వాయిస్ క్లియర్ లేదండి. నాన్నగారికి ఇలా నడుముకి ప్రాబ్లం ఉంది మేడం, 4 years నుంచి. ఓకే, ఇప్పుడు ఏమైనా మెడికేషన్లో ఉన్నారా? మెడికేషన్ ఏం లేదు మేడం, మా నాన్న ఆపరేట్ అయ్యారు. ఓకే, వెళ్తుంటారు కాబట్టి ఖర్చు నొప్పి అని చెప్తుంటారు. ఓకే, ఏజ్ ఎంత ఉంటారండి? 45. ఓకే అండి. ఓకే, సేమ్ ఇందాక కాలర్ చూసుకున్నట్లు మోస్ట్లీ లంబార్ స్పాండిలైటిస్ కానివ్వండి, మనకు నడుము నొప్పి అనేది ఓన్లీ
ప్రొలాప్స్ కేసెస్ కానీ బల్జ్ అని కాకుండా లంబర్ స్పాండిలైటిస్, లంబర్ స్పాండిలోసిస్ కానీ ఇటువంటి కండిషన్స్, అంటే మనకు బోన్లో ఎలాంటి చేంజెస్ అనేది జరుగుతుంది దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా కాన్స్టెంట్గా కూర్చునే పొజిషన్లో ఉన్నారు కాబట్టి దానికి ఆ ప్రాబ్లం అనేది స్టార్ట్ అయింది. ఒకసారి మీరు మీ రిపోర్ట్స్ తీసుకొని దగ్గరలో ఉండే డాక్టర్ని కన్సల్ట్ అయితే మీకు తగ్గట్టు చెక్ చేసుకొని నాడీ పరీక్ష అనేది చూసుకొని మీకు అంటే ఏం ట్రీట్మెంట్, పంచకర్మ ట్రీట్మెంట్స్ అవసరం అవుతుందా లేకపోతే మెడికేషన్సే సరిపోతుందా అని చెక్ చేసుకొని మీకు ట్రీట్మెంట్ ఇస్తారండి. అలాగే మేడం, ఎంఆర్ఐ, ఎక్స్రే, సిటీ స్కాన్ ఇలాంటి నిర్ధారణ పరీక్షలు ఎప్పుడు చేయించుకోవాల్సి ఉంటుంది? సాధారణంగా ఎంఆర్ఐ కానివ్వండి, ఎక్స్రే స్టార్టింగ్ స్టేజెస్లో ఏంటంటే ఎక్స్రే వరకు వెళ్తూ ఉంటారు. అంటే ఏజ్ తక్కువ ఉండొచ్చు లేకపోతే మైల్డ్ పెయిన్తో ఉన్నప్పుడు ఎక్స్రే అనేది చేస్తూ ఉంటారు. కొన్ని సివియర్ కండిషన్స్లో అంటే ఎక్కువగా అంటే నర్వ్ కంప్రెషన్ అవుతూ ఉంటుంది, కొందరు ఏంటంటే నడవలేకపోతూ ఉంటారు, వీక్ అయిపోయి ఉంటాయి కాళ్ళు, అప్పుడు వీల్ చైర్లో వస్తుంటారు. ఇటువంటి కండిషన్స్లో ఎంఆర్ఐ అనేది చెక్ చేసుకోవడం వల్ల మనకి అంటే కరెక్ట్గా ఏ బోన్స్ మధ్యలో అనేది మనకి ప్రాబ్లం స్టార్ట్ అయిందని చూసుకున్న తర్వాత ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. దాన్ని బట్టి మనకి కరెక్ట్ ట్రీట్మెంట్ అనేది దొరుకుతుందండి. ఒకసారి అంటే ఏమైనా రిపోర్ట్స్ చేయొచ్చు లేదా డైరెక్ట్ కన్సల్ట్ అయితే మీకు ఉండే కండిషన్ని డైరెక్ట్గా చెక్ చేసుకొని, అంటే ఇప్పుడు ఉదాహరణకి L3, L4, L5 ఈ రీజన్లో వచ్చింది ఏంటంటే మనకి సయాటిక్ లాగా, దీనికి ఏంటంటే మనం ఎంఆర్ఐ కానీ ఇటువంటివి అవసరం ఉండదు. అంటే మేబీ అంటే SLR టెస్ట్ అనేది ఒకటి మనం చెక్ చేసుకొని అది పాజిటివ్ వచ్చిందా లేకపోతే అది పాజిటివ్ ఉంది అంటే మనకి సయాటిక్ ఉంది అని, అంటే ఆ నర్వ్ అనేది కంప్రెషన్ ఉంది. అది కాకుండా ఇంకేమైనా డిస్క్ బల్జెస్ ఉన్నాయని చూసుకున్న తర్వాత ట్రీట్మెంట్ కరెక్ట్గా ఉంటుందండి. మరో కాలర్ అరుణ రెడీగా ఉన్నారు. హలో అండి అరుణ గారు. మేడం గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. మాట్లాడండి డాక్టర్ గారితో. చెప్పండి. మేడం నాకు సివియర్ గా బ్యాక్ పెయిన్ వస్తుంది మేడం, ఒక 2-3 years గా వస్తుంది. ఓకే. అయితే కింద మనకు లోయర్ బ్యాక్ పెయిన్ అంటారు మేడం, బాగా సివియర్ గా వస్తుంది పెయిన్, బాగా నర్వ్ పెయిన్ కూడా బాగా వస్తుంది, అలా అనిపిస్తుంది. ఓకే. అంటే దీనికి ఏజ్ ఎంత అండి? మేడం నాకు 28 ఉంటాను. ఓకే ఓకే అండి. వర్క్ చేస్తారా, స్టడీయింగా? అవును మేడం, సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. ఓకే ఓకే అండి. అంటే మోస్ట్లీ లైఫ్ స్టైల్ చేంజెస్ ఇందాక చూసుకున్నట్టు మనం జీవనశైలిలో మార్పు వల్ల ఏమైనా వస్తుందా అని అడిగారు కదా, అంటే ఆల్మోస్ట్ కూర్చొని వర్క్ చేయడం ఇటువంటి కండిషన్లో మీ కండిషన్కి అంటే ఆల్మోస్ట్ ఏజ్ కూడా తక్కువ ఉన్నారు, స్టార్టింగ్ అంటే నడుము నొప్పి మైల్డ్ ప్రాబ్లమే ఉండొచ్చండి. ఒకసారి మీరు దగ్గర రిపోర్ట్స్ లేకపోయినా కూడా దగ్గరలో ఉండే డాక్టర్ని కలవండి. ఖచ్చితంగా మీకు ట్రీట్మెంట్ అనేది వితౌట్ సర్జరీ, అంటే ఏజ్ కూడా ఎక్కువ లేరు కాబట్టి మెడికేషన్స్తోనే మీకు చాలా వరకు క్లియర్ అవుతుంది. ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. అన్ని సమస్యలకు మెడికేషన్ ఒక్కటి సరిపోతుందా మ్యామ్, లేకపోతే సర్జరీ వరకు వెళ్ళాలా? RJRలో ఎలాంటి లేటెస్ట్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి? అన్ని ప్రాబ్లమ్స్కి అంటే మనం సివియారిటీని బట్టి, స్టేజెస్ని బట్టి, ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్లో చూసుకుంటే మనం ఏంటంటే ఓన్లీ మెడికేషన్స్తోనే క్లియర్ అయ్యే స్టేజ్కి మనకి పంచకర్మ ట్రీట్మెంట్స్ కూడా అవసరం ఉండదండి. వాళ్ళకుండే కండిషన్ని బట్టి, అంటే ఇప్పుడు సర్జరీ స్టేజ్లో ఉన్నా కూడా, ఈవెన్ సర్జరీ స్టేజ్ అంటే ఏంటి, మనకి అక్కడ నర్వ్ కంప్రెషన్ ఎక్కువ ఉండడం అంతే. అంటే కొన్ని కేసెస్లో ఏంటంటే మనకి దాని మధ్యలో యాన్యులర్ టేర్ అని కూడా చెప్తాం, అంటే కొంచెం మనకి ఆ డిస్క్ మధ్యలో ఉండే కార్టిలేజెస్ కానీ ఇవన్నీ డ్యామేజ్ అవ్వడం వల్ల కూడా మనకి ప్రాబ్లం అనేది సివియర్గా ఉంటుంది. ఇటువంటి కండిషన్స్లో కూడా సర్జరీ అనేది అవసరం లేకుండా RJRలో పంచకర్మ ట్రీట్మెంట్స్తోనే మీకు చాలా వరకు క్లియర్ అవుతుందండి. కాబట్టి మీరు ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి పంచకర్మ ట్రీట్మెంట్స్ తీసుకోవచ్చు. ఈ ట్రీట్మెంట్స్తో మనకి చాలా బెనిఫిట్ ఉంటుంది. ఓకే. మరో కలర్ లక్ష్మి నెల్లూరు నుంచి రెడీగా ఉన్నారు. హలో అండి లక్ష్మి గారు. మేడం నమస్తే మేడం. మాట్లాడండి డాక్టర్ గారు. చెప్పండి. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి ప్రాబ్లం ఏంటి? నడుము నొప్పి ఉంది మేడం, 10 years. ఓకే, 10 years నుంచియా? అవునండి. ఏజ్ ఎంత ఉంటారు? 35 మేడం. ఓకే. ఇంకా ఏమైనా అంటే మీకు సిజేరియన్స్ కానీ? లేదు మేడం. ఓకే. ఏం వర్క్ చేస్తారండి? షాప్లో ఉంటాను మేడం. ఓకే. ఇంకా వేరే కంప్లైంట్స్ ఏం లేదా అండి? బయట చూపించుకున్నాను మేడం, అడిగిందని చెప్పారు. ఓకే ఓకే అండి. ఏదైనా కూడా మనకి ముఖ్యంగా నడుములో అంటే కరెక్ట్ ఫుడ్ తీసుకోవాలి. లేడీస్ ఏంటంటే 30+ తర్వాత ఫుడ్ విషయంలో నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. అంటే కరెక్ట్గా సప్లిమెంట్స్ అనేది మనకు బాడీకి అందకపోవడం, అంటే కాల్షియం కానివ్వండి, విటమిన్ D కానీ ఇటువంటి సప్లిమెంట్స్ వీక్ అవ్వడం వలన బోన్స్లో వీక్నెస్ అనేది స్టార్ట్ అవుతుంది. కొన్ని కేసెస్లో ఏంటంటే మనకి బోన్స్ మధ్యలో అంటే పోరోసిస్తో పాటు ఆస్టియోఫైట్స్ డెవలప్మెంట్ కూడా ఉంటుంది. ఇటువంటి కండిషన్స్ అనేది మీకు సివియర్ అవ్వకుండా ఉండడానికి కరెక్ట్ డైట్ అనేది ఫాలో అవ్వండి, హెల్తీ ఫుడ్ ఐటమ్స్ అనేది తీసుకోవాలి. మీరు ఒకసారి దగ్గరలో ఉండే RJR హాస్పిటల్లో డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. మీ దగ్గర రిపోర్ట్స్ తీసుకొని ఖచ్చితంగా మీకు ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మీ టైం కేటాయించి కాలర్స్కి ఆన్సర్ చేసినందుకు, నాకు కూడా ఆన్సర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్.
చూశారు కదండి, ఇది వాళ్ళ ఆయుష్మాన్ భవ కార్యక్రమం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV.